వ్యూయర్స్ వెల్కమ్ టు రుచి చూడు. ముందుగా వ్యూయర్స్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మరి వ్యూయర్స్ రోజు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ వస్తున్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా మరో ప్రత్యేకమైన నైవేద్యాన్ని పరిచయం చేయడానికి మన రుచి చూడుకి వచ్చేసారు కుకింగ్ ఎక్స్పర్ట్ పద్మ గారు. మరి ఈ పద్మ గారు ఎలాంటి నైవేద్యం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మొదటగా పద్మ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ సంధ్య. ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. నీకు కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. విష్ ద సేమ్. మరి రోజు ఎన్నో ప్రత్యేకమైన నైవేద్యాన్ని చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు ఏం చేయబోతున్నారు? అమ్మవారికి ఏం నైవేద్యం పెడదాం? ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా స్వీట్ కార్న్ తోటి రైస్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా కాదు, చాలా డిఫరెంట్ గా. ఎందుకంటే స్వీట్ కార్న్ తో రైస్ మరి అమ్మవారికి పెట్టొచ్చు కదా? పెట్టొచ్చు. మన స్పెషల్ కదా, కంకి తోటి గారెలు చేస్తాము, అమ్మవారికి బూరెలు చేస్తాము, ఇవన్నీ చేస్తాం కదా. అలాగే మనం స్వీట్ కార్న్ యూజ్ చేస్తూ రైస్ చేస్తాం. సో ఈ రోజు మనం చేయబోతున్నాము స్వీట్ కార్న్ తో నైవేద్యం అన్నమాట, రైస్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? అలాగే. ఓకే. స్వీట్ కార్న్, బాస్మతి రైస్, బెల్లం, పంచదార, నెయ్యి. వ్యూయర్స్ చూసారు కదా, స్వీట్ కార్న్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మరి నోట్ చేసేసుకోండి. మరి పద్మ గారిని అడిగి తెలుసుకుందాం ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, ఎంత టేస్ట్గా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. మరి ప్రాసెస్ ఫస్ట్ ఏమైనా నానబెట్టుకోవాలా? రైస్ నానబెట్టి పెట్టాను, బాస్మతి రైస్. బాస్మతిని నానబెట్టుకున్నారు. ఎంత సమయం ముందు? ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ ముందు సరిపోతుంది కదా? సరిపోతుంది. మనకి ఏంటంటే బాస్మతి రైస్ బాగా పొడవుగా వస్తుంది కదా, అందుకని చెప్పేసి నానబెడితే చాలా బాగా వస్తుంది అన్నమాట. కార్న్ రైస్ కోసం బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాము? నెక్స్ట్ బాండి పెట్టేసేసి. ఈ బాండి ఇచ్చేనా? ఇవ్వండి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసి బాండి. ఓకే. అంటే ఆ స్టవ్ మీద వాటర్ పెట్టేసేయి. ఓహో, పల్గా మనం ఇంకొక పని కూడా చేసుకోవచ్చు, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీ, స్టవ్ ఆన్ అయింది. నెక్స్ట్ ఇంకో ప్యాన్. ఈ ప్యాన్ ఓకే కదా? అందులో నేను వాటర్ వేస్తాను. ఓకే. అంటే మీరు నన్ను వాటర్ పోయొద్దు అన్నారంటే సంథింగ్ క్వాంటిటీ తీసుకుంటున్నారు అంటే ఎక్కువ తీసుకోవద్దు కదా. ఓకే. సో బాస్మతి రైస్ కాబట్టి ఎలా వాటర్ అంటారు అప్రాక్సిమేట్గా? 1:2. 1:2. ఓకే. నానబెట్టుకున్నా 1:2. 1:2. ఓకే. లేకపోతే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ మాత్రం వేయకూడదు, ఎందుకంటే రైస్ అటు ఇటు అయిపోతుంది కాబట్టి. క్వాంటిటీ 1 కప్ తీసుకుంటే 2 కప్స్ వాటర్, 2 కప్స్ తీసుకుంటే 4 కప్స్ నెయ్యి వేసుకుంటాం. నెయ్యి. సో కార్న్ రైస్లో జనగా మనం ఆయిల్ వాడుతుంటాం, బట్ ఈరోజు అమ్మవారికి నైవేద్యం దట్టు ట్రెడిషనల్. లేదు, స్వీట్ కదా మనం చేస్తున్నాము. ఓహో, స్వీట్ కార్న్ రైస్, స్వీట్ ఐటమా? స్వీట్. మై గాడ్, చూడండి, నేను ఇంకా కార్న్ రైస్ అంటే జనరల్గా ఆ ఇమాజిన్ లోనే ఉన్నాను. చెప్పాను ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అడిగితే చెప్పాను. ఎస్. అయినా చూసారా, అంటే మీరు రోజు డిఫరెంట్ ఏం చేసరికి ఆ థాట్లో నుంచి బయటికి రాలేదు. నెయ్యి కొద్దిగా వేడవగానే కార్న్స్ వేస్తున్నాం. లిడ్ పెట్టేసేమ్మా. లిడ్ పెట్టేసుకుందామా? వాటర్ మీద కార్న్ మీద పెట్టేసి. ఓకే. సో నెయ్యి, కార్న్. ఓహో, కానీ బట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. స్వీట్ కార్న్తో రైస్, స్వీట్ ఐటమ్ చేస్తున్నాము, దట్టు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాము. ఇంతకీ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇంట్లో చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను. ఓకే. సో కార్న్ కొద్దిగా మనకి ఫ్రై అయ్యాక మనం రైస్ వేసేసుకుందాం. అందులో నుంచి రైస్ వేసుకొని ఆ తర్వాత వాటర్ హీట్ ఎక్కుతాయి, బాయిల్ వాటర్ వేసి మనం లిడ్ పెట్టేసామనుకో ఒక 5 minutes లో కుక్ అయిపోతుంది. బాస్మతి రైస్ ఏంటంటే చాలా త్వరగా కుక్ అవుతుంది. దట్టు నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. మరి కార్న్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి జనరల్గా? నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను, 1 కప్పు కార్న్ తీసుకున్నాను. ఓకే, రెండు కూడా సమానంగా 1 కప్ బాస్మతి రైస్, 1 కప్ కార్న్ తీసుకున్నారు. సో మనకి కార్న్ అనేది కొద్దిగా వేయించుకోవాలి. అది బాగా నేతిలో వేగుతాయి కదా, టేస్టీగా వస్తుంది కార్న్. ఓకే. పద్మ గారు, మరి స్వీట్ కార్న్ రైస్ కోసం జనరల్గా బాస్మతి రైస్ వాడాలా, ప్లెయిన్ రైస్ వాడొచ్చా? ఇఫ్ ఎనీ కేస్ చాయిస్ ఉంటే. అంటే ప్లెయిన్ రైస్ కూడా వాడచ్చు, కానీ బాస్మతి రైస్ తోటి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓహో, రుచి అనేది మారుతుంది కాబట్టి బాస్మతి రైస్తో మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ ఎనీ కేస్ బాస్మతి లేదంటే ప్లెయిన్ రైస్ వాడుకోవచ్చు. ఓకే. కానీ మనకి ఇంకా స్పెషల్గా ఉండాలి అనుకుంటే
ఎస్, పండగలప్పుడు ఇంకా కొంచెం కొత్తదనం కోరుకుంటాం, కొత్త రుచి కావాలి అనుకుంటాం. పండగలప్పుడు కానీ మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పార్టీస్ అయినా కూడా మనకి స్పెషల్గా ఉంటుంది స్వీట్. ఓకే, సో నీళ్ళు కూడా మరిగాయి మరి మనకి. కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసేలా నీళ్ళు వాటర్ బాయిల్ అయ్యాయి కదా, లిడ్ పెట్టేసి. సో నీళ్లు మరిగాయి, స్టవ్ని ఆఫ్ చేసుకున్నాము. ఏమి యాడ్ చేయలేదు నీటిలో. కార్న్ మాత్రం మనకి రోస్ట్ అవుతుంది, వేగించుకున్నాను కూడా. కార్న్ వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇలా చిట్పట్టు అంటూ వెళ్తూ ఉంటాయి. ఇందులో రైస్ వేస్తున్నాను. ఓహో, సో నెయ్యి తర్వాత కార్న్ కాస్త వేగించుకున్నాక నానబెట్టిన బాస్మతి బియ్యంని వేసుకున్నాము. బాస్మతి బియ్యాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం మనము. ఓహో, నెయ్యి వేసాం కదా, మనకి స్వీట్ కార్న్ స్మెల్, ఆ ఫ్లేవర్ స్వీట్ కార్న్ నేతిలో వేయించితే ఆ ఫ్లేవర్ ఎలా బయటకు వచ్చేస్తుంది చూసా కదా. ఎస్, స్వీట్ కార్న్ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు వాటర్ ఇందులోకి వేసేసేయాలి, ఈ వేడి వాటర్. ఓకే, మనం ప్రిపేర్ చేసుకున్న వేడి వాటర్ని దీంట్లోకి వేసేసుకుందాం, కార్న్ బాస్మతి రైస్లోకి. ఎస్, మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బాస్మతి తీసుకున్నాం కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మనకి కార్న్ రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఉడకాలి మనకి. సో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఫాస్ట్గా బాస్మతి కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. నార్మల్ రైస్ అయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అది కూడా మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా. మరి పద్మ గారు ఒక చిన్న డౌట్ అండి, జనరల్గా ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువగా దొరుకుతున్నాయి, వేసుకుంటాం. ఇఫ్ ఎనీ కేస్ అది అవైలబుల్లో లేకపోయినా వేరే ఫ్లేవర్ అయినా ఏదైనా టేస్ట్ కావాలనుకుంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అంటారు? స్వీట్ కార్న్ ప్లేస్లో మనకి సేమ్ బాస్మతి రైస్ యూజ్ చేసుకోవాలంటే క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే సొరకాయ కూడా చిన్న చిన్న పీసెస్గా లేత సొరకాయ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి చేస్తే చాలా బాగుంటుంది. క్యారెట్ యూస్ చేయొచ్చు, సొరకాయ యూస్ చేయొచ్చు, కాజు బాదం అట్లా ఇంకే డ్రై ఫ్రూట్ రైస్ అది వేరు, అది వేరు, రెగ్యులర్ కామన్ కదా. డ్రై ఫ్రూట్స్ అందరు వేస్ట్ చేసుకుంటారు. వెజిటబుల్స్ లో మన వెజిటబుల్స్ తోటి కూడా ఇలాంటి స్వీట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి కార్న్ రైస్ లో ఈ రోజు వచ్చేసి పద్మ గారు మనకి కార్న్ ని యూస్ చేశారు కదా. ఇఫ్ ఎనీ కేస్ మీరు కార్న్ రైస్ ప్రిపేర్ చేసుకొని ఇంకా కొత్తగా ఏదైనా కావాలి అనుకుంటే క్యారెట్ ని కూడా సన్న సన్న పీసెస్ గా కట్ చేసి క్యారెట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ కేస్ ఇంకా వెరైటీగా ఇంకా టేస్ట్ ని డిఫరెంట్ గా కావాలి అనుకుంటే సోరకాయ పీసెస్ ని కూడా కట్ చేసి మన స్వీట్ కార్న్ బదులు సోరకాయని యూస్ చేసి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 2 వెరైటీస్ అన్నమాట. ఎట్ ఏ టైం మనం 3 ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతటి సేపు ఉడకాలి మనకి ఇది తెలిసిపోతుందా? బాస్మతి అనగానే కొంచెం ఓకే స్టీమ్ వస్తుంది, కానీ సాధారణంగా బాస్మతి అనగానే కొంచెం భయపడుతూ ఉంటాం కదా పద్మ గారు, ఏంటంటే ఎక్కడ పలుకులుగా బ్రేక్ అవుతుందో అని. బ్రేక్ ఎక్కువగా కలపకూడదు అన్నమాట. ఒక్కసారి ఇలా కలుపుకోవచ్చు. చూసావా, చాలా చక్కగా ఉడికిపోయింది మనకి, నానబెట్టుకున్నాం కాబట్టి. కార్న్ కూడా పైకి తేలింది. మనం ఈక్వల్ క్వాంటిటీ వేసుకున్నాం కార్న్స్ కూడా. మంచి హెల్దీ ఫుడ్, కార్న్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. మనకి బాస్మతి కూడా అప్పుడప్పుడు తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, స్పెషల్ గా ఉంటుంది. నవడేస్ ఎక్కువగా ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే కొత్తదనం, కొత్త టేస్ట్, కొత్త రుచిని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. మరి అందుకే మీరు చూపిస్తున్నారు ఈరోజు కార్న్ రైస్, అది కూడా స్వీట్ ఐటమ్, దట్టు బాస్మతి రైస్ యూస్ చేశారు. నైస్ అండి. సో ప్రాసెస్ కూడా త్వరగానే అయిపోతుంది మనకి, ఎక్కువ ఏం చాలా త్వరగా అయిపోతుంది. మనం ఏంటంటే బాస్మతి రైస్ ఒక ఇది నానబెట్టేసుకొని కార్న్స్ వలుచుకునే అంతలోపు అది నానిపోతుంది, ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 minutes లో ప్రిపేర్ చేసి మనకు అమ్మవారికి నైవేద్యం పెట్టేయచ్చు. అంటే బెల్లమే యూస్ చేయాలా, చక్కెర యూస్ చేస్తే ఎట్లా, ఏది యూస్ చేస్తే బెటర్? మనమైతే బెల్లం యూస్ చేస్తున్నాం. నేను కొద్దిగా బెల్లం, కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను, రెండు యాడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు మొత్తం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ మాత్రం డిఫరెంట్. సో బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు, చక్కెర అయినా, రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు పద్మ గారు ఏంటంటే బెల్లం కొంచెం అలాగే చక్కెర కొంచెం యూస్ చేసి స్వీట్ కార్న్ రైస్ ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఉడికిందండి, ఒకసారి చూద్దామా? 2 minutes తర్వాత మనం డైరెక్ట్గా బెల్లం అది వేసుకుందాం. ఓకే, సో మొత్తం వాటర్ వెళ్ళిపోయే వరకు మన బాస్మతి రైస్ కార్న్ని అనేది బాగా కుక్ చేసుకోవాలి. జస్ట్ కుక్ చేసుకోవడానికి మనకి ఎక్కువ కూడా టైం పట్టదండి. జస్ట్ మనకి ఎందుకంటే నానబెట్టిన బియ్యం వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైం పడుతుంది, అంతే ఫాస్ట్గా కూడా కార్న్ రైస్ తయారైపోతుంది. చూసావా, మొత్తం వాటర్ అంతా అయిపోయింది, కొద్దిగా ఉన్నాయి.
సో ఈ రోజు మనము డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు అయితే. ఆహా లేదు, మనకి Corn ఫ్లేవరే రావాలి, ఎస్, అందుకని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు, బెల్లం యాడ్ చేస్తున్నాను ఇందులో. ఓకే, డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చా? డైరెక్ట్ గా ఇస్తున్నాను. ఇదేంటంటే మనకి లిక్విడ్ గా రాకూడదు కదా. ఓహో, చక్కెర పొంగల్ అయితే మనకు కొంచెం లిక్విడ్ గా ఉన్నా పర్వాలేదు. ఇది కొంచెం బాస్మతి రైస్ తో చేస్తున్నాం కాబట్టి అలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, యూజువల్ గా మనము రైస్ తింటూ ఉంటాం కదా, జస్ట్ ఇలా పొడి పొడిగా అలాగే రావాలి. అంటే ఇప్పుడు బెల్లం కరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం పాకంలాగా వస్తుంది. బాస్మతి వేసాము, అలాగే కార్న్ కూడా వేసాం కదండి. వాటర్ అంతా కూడా పోయాక బెల్లం ముక్కలు వేసాము, పంచదార వేసాము. అసలు వాటర్ అనేది ఎక్కడా కూడా యాడ్ చేయకుండా ఉంచాము. ఈ బెల్లం కరిగేసరికి మనకు కొంచెం లిక్విడ్ గా వచ్చేస్తుంది అన్నమాట, కొద్దిగా వచ్చేస్తుంది. మరి ఎక్కువగా అయితే బాగుండదు, అందుకని చెప్పేసి బెల్లం ఇలాగే వేసుకుంటున్నాం. ఓకే, మనకి పీసెస్ కరిగిపోతాయా వేడికి? కరిగిపోతాయి, ఈ హీట్ కి కరిగిపోతాయి. కొద్దిసేపు 1-2 నిమిషాలు అందులో ఎలాగూ కార్న్ ఫ్లేవర్ తగలాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ని జస్ట్ అవాయిడ్ చేస్తున్నాము. ఎందుకంటే కార్న్ నోటికి తగులుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకసారి చూద్దామండి. అలాగే సంధ్య. ఓకే, మనకి చాలా డ్రైగా ఉంది, అలాగే అక్కడక్కడ బెల్లం పీసెస్ ఉన్నాయి కాబట్టి కరగడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే, నైస్. కానీ చాలా చాలా డిఫరెంట్ నాకు తెలిసి నైవేద్యాల్లో ఈ నైవేద్యం మనం ఈరోజు ప్రిపేర్ చేసుకున్నది. ఎందుకంటే బాస్మతి యూస్ చేసాము, కార్న్ యూస్ చేసి డిఫరెంట్గా చేస్తున్నారు అసలు ఈరోజు మాత్రం. రెగ్యులర్గా అనుకుంటుంటారు అబ్బా రెగ్యులర్ వెరైటీసా ఏంటి కొత్త ఆలోచనలు రాని వారికి మాత్రం ఈరోజు మాత్రం కొత్త ఆలోచన, కొత్త నైవేద్యం అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి. ఏమంటారు పద్మ గారు? అవును, ఎందుకంటే అసలు ఈ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. బాస్మతి, కార్న్, ఇఫ్ ఎనీ కేస్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా వెరైటీగా చేయాలనుకుంటే సోరకాయ, క్యారెట్ కూడా చేయొచ్చు. ఇంకా మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ అక్కడక్కడ బెల్లం పీసెస్ ఉన్నాయి, ఒక్క నిమిషం చూడండి. గట్టిగా మాత్రమే ఉండాలి మనకి ఇది మాత్రం, కాబట్టి వాటర్ మాత్రం ఆచితూచి జాగ్రత్తగా వేసుకోవాల్సిందే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఆ హీట్కి అలా మగ్గిపోతుంది, పొగలు వస్తుంది కదా. బాస్మతి రైస్ కదా స్టీమ్ వచ్చేసిందంటే రైస్ కుక్ అయిపోయినట్టు అనమాట. ఓకే, నిజంగా బాస్మతితో ఎన్నో వెరైటీస్ తింటూ ఉంటాము అసలు. స్పైసీ ఐటమ్స్లో డిఫరెంట్గా అసలు బాస్మతి ఎక్కువగా తింటున్నాం, బట్ ఈరోజు స్వీట్ ఐటమ్ తింటున్నాం. ఓకే, చూడాలి ఎలా ఉండబోతుంది. ఆల్వేస్ పద్మ గారు రెగ్యులర్గా డిఫరెంట్ చేశారు, అవన్నీ కూడా చాలా టేస్టీగా చాలా వెరైటీగా ఉంటాయి. మరి ఈరోజు ఇది కూడా సూపర్ ఉంటుంది నాకు తెలుసు కదా పద్మ గారు, ఎందుకంటే మీరు సంధ్య మీద ప్రేమతో చేశారు, దేవుడి మీద కాన్సన్ట్రేట్తో చేశారు. అంటే అమ్మవారు వచ్చేసి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అని చెప్పి రోజు కూడా డిఫరెంట్ నైవేద్యాలు చేస్తున్నారు. అందుకే మేము హ్యాపీగా ఉన్నాం. మరి అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి కదా. కాబట్టి ఏం చేయాలి, మీరందరూ కూడా ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో చాలా కాన్సన్ట్రేట్తో చాలా ప్రేమతో అమ్మవారికి డిఫరెంట్ నైవేద్యాలు చేస్తూ, మరి పద్మ గారు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆరగింపజేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ని పొందాలి కాబట్టి నైవేద్యం పెట్టేద్దాం. అలాగే సంధ్య. సంధ్య ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకే, మనం స్వీట్ ఐటమ్ కాబట్టి మర్చిపోకుండా వేయాల్సింది ఇలాచీ పౌడర్. స్టవ్ ఆఫ్ చేసాకైనా వేయొచ్చు కదండి, వేడిగా ఉంది కదా. బాగా కలిపేసుకుంటే మరి అమ్మవారికి ఆరింపజేసేసి వద్దాము. అలాగే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశాం. సో అమ్మవారి దయ, కరుణ, కటాక్ష ఎప్పుడు మనకి కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, డిష్ అవుట్ చేసుకొని ప్రసాదం తీసుకుందాం. అలాగే సంధ్య. ఇప్పుడే ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది ఇమీడియట్గా వస్తుంది మనకి. కానీ ఇది మెత్తగా చేసుకుంటే నాకు తెలిసి ఎలా ఉంటుందండి, అంటే కొంచెం ఏమైనా టేస్ట్ అనేది లేదు, తేడా ఏమి ఉండదు. కాకపోతే మనకి బాస్మతి రైస్ అది ఫీల్ అనేది కలగదు బాస్మతి తినేటప్పుడు.
అది ఎందుకంటే అమ్మ బాస్మతి అనగానే భయం వేసి వాటర్ ఎక్కువ తక్కువ పోసేస్తూ ఉంటాం కదా, కాబట్టి జాగ్రత్తగా. నీకు బౌల్లో ప్రసాదం ఇస్తాను, తప్పకుండా. వేడివేడిగా ఉంది కదా. కాలుతూ ఉంటుంది కాబట్టి చల్లగా చేసుకొని తినేస్తాను. సంధ్య, అమ్మవారి ప్రసాదం స్వీట్ కార్న్ రైస్. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. నేను టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తాను మీకు, అలాగే. మా వ్యూయర్స్కి కూడా చెప్తాను. మరి పద్మ గారు నాకైతే కార్న్ రైస్ పెట్టారు, మరి మీరు కూడా కొంచెం తీసుకోండి. అలాగే. మీరు కష్టపడి చేశారు, నేను తింటే మీరు తిట్టేసుకుంటాను. అయ్యయ్యో అట్లా ఉండదు. వావ్, సూపర్, చాలా 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 బాగుంది, డిఫరెంట్ అసలు. చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది పద్మ గారు. ఏంటంటే కార్న్ అక్కడక్కడ తగులుతూ బాస్మతి విలువ ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది తెలుసా. మీరు ఎందుకు బాస్మతి వేస్తున్నారా అని మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగాం కదా, సన్న బియ్యం వేయచ్చు కదా అని. కానీ ఆ వేరియేషన్, ఆ టేస్ట్ డిఫరెంట్ అనేది కార్న్తో పాటు బాస్మతితో పాటు చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట తింటూ ఉంటే. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ని ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మన కార్న్ రైస్. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్పాను కదా, నేను పొడి పొడిగా ఉంటేనే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. ఎస్, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఈ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎస్, మరి కార్న్ రైస్ అయితే నాకైతే బాగా నచ్చేసిందండి, చాలా రుచికరంగా కూడా ఉంది. మరి ఈ కార్న్ రైస్ని మీరు కూడా ప్రిపేర్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఫాలో అయిపోండి, నోట్ చేసుకోండి. మొదటగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకో స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యారలల్గా ఒక ప్యాన్లో ఏం చేస్తారంటే నీళ్లు వేసేసి వెయిట్ చేసుకుంటూ ఉండండి, అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేద్దామంటే ఇంకో ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, అది వేడిగా అయ్యాక మరి స్వీట్ ఐటమ్స్లో ఎక్కువగా ఏం వాడుతూ ఉంటాం, మొదటగా నెయ్యి వాడుతూ ఉంటారు కదండి. కాబట్టి కొద్దిగా నెయ్యి వేసేసుకొని కార్న్ రైస్ అనుకున్నాం కాబట్టి కార్న్ ఒక కప్పు తీసుకొని నెయ్యిలో వేగించేసుకుందాం ఒక 5 minutes. అలా వేగాక ఏం చేస్తారంటే బాస్మతి రైస్ని ఆల్రెడీ చెప్పాం కదండి, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి అని. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఆ బాస్మతి రైస్ని నీళ్లు తీసేసి ఆ కార్న్లోనే ఈ బాస్మతి రైస్ కార్న్ని కలిపి కొంచెం దూరగా వేగించుకోండి. అలా ఒక 5 minutes రెండు కలిపి వేగించేసుకున్న నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ నీళ్లు మరిగిపోయాయి కదండి, ఈ నీళ్ళని తీసుకొని ఈ ప్యాన్లో ఉన్న నీళ్ళని కార్న్ అలాగే బాస్మతి రైస్ ఉన్న నీళ్ళ ప్యాన్లోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేశాక మనకి బాయిల్ అవుతూ ఉంటాయి కదా రెండు కూడా. అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఏం చేద్దాము అంటే కొంతసేపు బాయిల్ అయ్యాక మనం బెల్లం ముక్కల్ని అలాగే కొంచెం పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అలాగా కలుపుకున్నాక కొంతసేపు ఉడకనివ్వాలండి. ఉడికాక మనకి వాటర్ కంటెంట్ మొత్తం పోయేదాకా పైన లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. అలా వాటర్ మొత్తం పోయాక జస్ట్ లిడ్ని ఓపెన్ చేసేసి ఇలాచీ పౌడర్ వేసుకొని డిష్ అవుట్ చేసిన అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన చాలా చాలా సూపర్గా ఉంటుందండి స్వీట్ కార్న్ రైస్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి 9 days కూడా 9 daysలో డిఫరెంట్ నైవేద్యాలను పరిచయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సంధ్య. సో ఎస్, మీరు చూసారు కదా ఈరోజు పద్మ గారు చేసిన కార్న్ రైస్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. మరి మీరేం చేస్తారంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి స్వీట్ కార్న్ రైస్. ఎందుకంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు, చుట్టుపక్కల వారికి ప్రసాదంగా పంచిపెట్టవచ్చు, అందరూ కూడా ఆ రుచిని ఎంజాయ్ చేయొచ్చు. ఇది వాటి మన రుచి చూడు నవరాత్రి స్పెషల్ కార్యక్రమం. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.